You need to be focusing and you need to start practicing right away. Otherwise, you will lose the rhythm and you will lose the control over what's happening in SAP. The most important would be role management. This, if you are perfect or if you are well trained in this, your job is done. Your SAP security training is all done, because it's your every aspect of your job, every aspect of whatever you do in the real time in any project moves around this. If you can play roles on your fingertips, I bet you claim 5 years, 10 years, 15 years. It is up to you how good you are at managing the roles. Managing the roles is what? Sorry. 1 second. All right. Role assignments. Right? Role creations. Role changes. Role analysis. Role reporting. These are the subtopics, subcategories what would come under role management. Yeah. So again, if you're good at this, spoke about, suppose I logged in into SAP, I tried to access say my bad. Role assignments, right? What do you mean by role, first of all? సో మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో ఎస్ఏపి సెక్యూరిటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రెండింటి గురించి మాట్లాడుకున్నాం. ఒకటి SU01, ఇంకొకటి SU10. SU01 వచ్చేసి యూజర్ మేనేజ్మెంట్ ట్రాన్సాక్షన్, అది సింగిల్ యూజర్కి అయితే SU01 వాడతాము. SU10 వచ్చేసి మనం మాస్ యూజర్కి వాడతాము. SU10లో కూడా మాస్ యూజర్ అనగానే మనం అన్ని యాక్టివిటీస్ చేయలేము. ఏదైతే మాస్ రోల్ అసైన్మెంట్ అనుకోవచ్చు, మాస్ లాకింగ్ అన్లాకింగ్ అనుకోవచ్చు, మాస్ పాస్వర్డ్ రీసెట్ కూడా రియల్ టైంలో SU10ని మనం వాడం. జనరల్గా SU10 మేజర్ ఏ సందర్భాల్లో వాడతామంటే, ఎందుకంటే మాస్ యూజర్ క్రియేషన్స్ కూడా మనకు పెద్దగా రావు. ఒకే రోజు ఆర్గనైజేషన్లో మన అంటే SAPలో ఎంతమంది జాయిన్ అవుతారు, 10 మంది, 20 మంది, 30 మంది, అంతా ఏముండదు. రియల్ టైంలో ఏంటంటే మనకి ఎప్పుడో ఒక రిక్వెస్ట్ వస్తుంది. టీంలో 10 మంది ఉన్నాం అనుకోండి, నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది యూజర్ క్రియేషన్, 2 రావచ్చు, 3 రావచ్చు. ఆ మూడింటికి నేను పోయి SU10కి పోయి మళ్ళీ అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆప్షన్ ఉండదు. సో ఐడియల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా SU10 వీ విల్ ఓన్లీ యూజ్ ఫర్ మాస్ లాకింగ్ అండ్ అన్లాకింగ్. రియల్ టైంలో మాత్రం మాస్ లాకింగ్ అండ్ అన్లాకింగ్కే వాడతాం ఎక్కువ. ప్రొడక్షన్ సిస్టమ్ వచ్చేది, ఎందుకంటే ఎండ్ యూజర్ అన్నప్పుడు మనం అంతా ప్రొడక్షనే కదా. సో నేను ఇప్పుడు ఏం చెప్పినా, అన్లెస్ అంటిల్ ఐ స్పెసిఫై డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ అని నేను స్పెసిఫై చేసినప్పుడు కాకుండా నేనే సినారియో చెప్పినా కూడా ప్రొడక్షన్ ని దృష్టిలో పెట్టుకునే చెప్తాను. ఆల్ రైట్. సో టిపికల్లీ మనం కూడా రియల్ టైంలో పనిచేస్తున్నప్పుడు ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యాక్సెసింగ్ SAP అంటే ఐడియల్గా అది ప్రొడక్షన్ అనే అజంప్షన్. కాకపోతే సిస్టమ్ డీటెయిల్స్ మనకు తెలియనప్పుడు మనం అడుగుతాం, సిస్టమ్ డీటెయిల్స్ ఏ ప్రొడక్షన్ అనేది. మనం ఇప్పుడు ECC S4 ఉన్నది కదా, దీంట్లో చాలా ఉంటాయి. ఈవెన్చువల్లీ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. బట్ ప్రిసైజ్లీ టు చెక్ ఆర్ టు క్రాస్ చెక్ ఆర్ టు టేక్ డబుల్ కన్ఫర్మేషన్, we always ask system details if at all they do not mention in the ticket. అది అందరికి ఉండాలి, ఎందుకంటే నా టీమ్మేట్కి ఏ రోల్స్ ఉన్నాయో నేను కూడా చూసి నాకేమైనా రోల్స్ తక్కువ ఉంటే, మేమిద్దరం సేమ్ టీము, ఒకడేమో అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నాడు, నేను చేయలేకపోతున్నాను, అప్పుడు వాడు అంటాడు, అరే ఒకసారి SU01కి వెళ్ళి రోల్స్ చూసుకో, ఏమున్నాయో చూసుకొని అది అప్లై చేయి, సెక్యూరిటీ వాళ్ళు యాక్సెస్ ఇస్తారు అని చెప్తాడు. ఇన్ సచ్ కేస్ మనం SU01 ఇవ్వము, వాడికి తెలియదు,
SU01 కాదు, SU01D అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అప్పుడు ఎవడైనా మనకు పింగ్ చేస్తాడు, బాబు ఒకసారి మా కొలీగ్కి ఏ రోల్స్ ఉన్నాయో ఒకసారి చెప్తావా అంట. అప్పుడు మనం ఏం చేస్తాం, బాబు నీకు SU01D యాక్సెస్ ఉంటుంది, ఒకసారి చూసుకొని వెళ్ళి ఆ రోల్స్ లిస్ట్ తీసుకొని చెప్తాం, ఏమైనా హెల్ప్ ఉంటే మనం చేస్తాం. దిస్ హౌ ద బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు సపోర్ట్ ఆల్ దిస్ నాన్ సెక్యూరిటీ టీమ్స్. అంటే సపోర్ట్ టీమ్స్ లో సెక్యూరిటీ టీమ్ కూడా ఒకటి కదా, అలాగే బేసిస్ అబాప్ టీమ్స్, ఫంక్షనల్ టీమ్స్ ఉంటాయి కదా. ఇఫ్ ఎట్ ఆల్ దే నీడ్ దీస్ కైండ్ ఆఫ్ డేటా, దే కెన్ యాక్సెస్ యూజింగ్ SU01D. ఆల్ రైట్. సో ఇప్పుడు నేను SU01 యాక్సెస్ చేశాను. యా, ఇన్ ద స్క్రీన్ ఐఎమ్ యాక్సెసింగ్ లైక్ SU01 స్లాష్ అని కొడితే సెషన్కి వెళ్తాం తెలుసు కదా. ఇట్ విల్ కిల్ ద కరెంట్ సెషన్, ఇట్ విల్ గో టు ది నెక్స్ట్ సెషన్ వాట్ ఎవర్ ఐ వుడ్ ఆప్ట్. SU01కి వెళ్ళాను నేను. SU01 నథింగ్ బట్ ఎ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను సిస్టంలో. సో క్యాన్ ఎ ట్రాన్సాక్షన్ డైరెక్ట్లీ గివెన్ టు ఏ యూజర్? సో అబ్సల్యూట్ ఆన్సర్ ఇట్స్ నో. సో we cannot give a, నేను టీ కోడ్ అనే వాడతాను, సో రాయడం టీ కోడ్ అని రాస్తాను. I might use T code a transaction, but just this to avoid confusion. So T code can be assigned to a user directly. Absolute answer is no. How can it be assigned? Assigned via better you call it as through a role. ఒక ట్రాన్సాక్షన్ ని మనం డైరెక్ట్ గా యూజర్ కి అసైన్ చేయడానికి వీలు లేదు, వీలు కాదు. దెర్ ఈస్ నో ఆప్షన్ SAP హ్యాస్ గివెన్. యూ కెన్ అసైన్ ది ట్రాన్సాక్షన్ యాక్సెస్ త్రూ అ role. Yeah, this is the only process. So that's why we create roles in SAP based on the job role. Based on the job role. What is my job role? I am an SAP security administrator. So this is my job role. Based on my job role, the roles will be assigned to my user ID in any SAP application to perform my day-to-day operations. That's how the access is segregated or allocated or assigned. Yeah. Now it comes to role. ఒక రోల్లో మనం చెప్పాము ఇప్పుడు. సో a transaction can be accessed via a role. ఒక రోల్లో how many T codes? అంటే SU01 యాక్సెస్ కావాలి, దానికి ఒక రోల్ క్రియేట్ చేస్తామా? నో. నో లిమిట్. రైట్. హౌ డిజైన్, హౌ ద రోల్ ఈస్ డిజైన్డ్. ఇప్పుడు SAP సెక్యూరిటీ వాడి టాస్క్ ఏంది? వాడే సపోజ్ SAP సెక్యూరిటీ అడ్మిన్ అనుకుందాం. Guys, you can stop me if you have any silly, simple or very basic question as well. Don't hesitate to ask in any language. That's very much important. SAP security admin అనేవాడు ఉన్నాడు. వీడికి ఏం కావాలి? ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. SU01 కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? SU01D కూడా కావాలి, ఎందుకంటే అది అందరికి కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? SU10 కావాలి ప్రస్తుతానికి, ఎందుకంటే మనం we came across only these 3 transactions, right? ఈ 3 ట్రాన్సాక్షన్స్ కావాలి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి సపరేట్ రూల్ క్రియేట్ చేస్తామా? ఎసెన్షియల్లీ నాట్ రిక్వైర్డ్. ఈ 3 కూడా నేను పర్ఫామ్ చేయాలి ఒక ప్రాజెక్ట్ లో. సో ఈ 3 ఒకే రోల్లో పెడతాను నేను. యా, సెక్యూరిటీని సెక్ అనే రాస్తారు. SAPలో కూడా అంతే, సిస్టంలో కూడా అంతే. సెక్యూరిటీ అని అంతా మనకు లగ్జరీ ఉండదు ఒక టీంని మొత్తం సెక్యూరిటీ అని కాల్ చేయడానికి. దట్ విల్ కమ్ టు నో లేటర్. సో SAP సెక్యూరిటీ అనే ఒక రోల్, అడ్మిన్ అనే రోల్ క్రియేట్ చేస్తాను సిస్టంలో. చేసి ఐ కాల్ ఇట్ యాజ్ L1 L2. ఇట్ హాజ్ అప్ టు మీ హౌ ద రోల్స్ ఆర్ డిజైన్డ్. రోల్స్ని ఎలాగ డిజైన్ చేసాం సిస్టంలో టోటల్లీ ప్రాజెక్ట్ కాల్. ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్కి వేరీ అయి ఉంటారు. యా,
సో ఈ 3 ట్రాన్సాక్షన్ కలిపి ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ నా యూజర్ ఐడికి ఇచ్చేస్తే ఎస్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ 3 ట్రాన్సాక్షన్స్. యా, సో నేను ఒక రోల్ పెట్టుకుంటాను. ఐ కాల్ ఇట్ యాజ్ L2 మేబీ, ఫర్ నౌ విల్ గెట్ టు నో. టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ లీవ్ ఇట్. రోల్ వచ్చేసే అనుకుందాం SAP సెక్యూరిటీ అడ్మిన్ రోల్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఈ 3 ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటాను, ఇచ్చేస్తా. యా, దట్స్ హౌ వి డు. Guys, I did not start recording, but I would expect you somebody would have reminded. You should alert me, guys. I'll be anyways on subject. This is how we should be. ఇప్పుడని కాదు, మన కంపెనీలు కూడా మనం జస్ట్ ఆడియన్స్గా ఉండడానికే ఇష్టపడతాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అది వద్దు. కొంచెం ప్రాక్టివ్ ఉండండి. నేను రికార్డింగ్ మర్చిపోయినా, నేను మళ్ళీ చెప్తాను. పాయింట్ ఏంది, రికార్డింగ్ లేకుండా దట్ ఈస్, యాజ్ ఐ సెడ్, దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యా, ఐ మైట్ ఫర్గెట్ సమ్ థింగ్స్, బట్ యా, as I said, it should be interactive. Just please make it through. That is only for your benefit. Yeah. Sorry, anyways, I've started it. Guys, please go on mute. You don't talk, but still you're on mute. It's of no use, right? PFCG. సో స్లాష్ అని తెలుసు కదా, మీకు అలవాటు అయిపోతుండాలి. దీని గురించి పర్టికులర్గా స్పెషల్ సెషన్స్ అక్కర్లేదు. PFCG అనేది ఒక ట్రాన్సాక్షన్. దిస్ ఈజ్ ది రోల్ మేనేజ్మెంట్. యా, PFCG అంటే ఏంటి? SU అంటే S అనేది SAP స్టాండర్డ్ థింగ్, రైట్? U అనేది యూజర్ అనుకున్నాం కదా. ఇక్కడ PFCG మనకు కీ థింగ్, కీ ట్రాన్సాక్షన్, రైట్? దీని జస్ట్ అబ్రివేషన్ ఎవడు అడగడు ప్రపంచంలో. అడగమన్నా అడగరు బేసిక్గా. ప్రొఫైల్, PF స్టాండ్స్ ఫర్ ప్రొఫైల్. యా, ప్రొఫైల్ క్రియేటర్ అండ్ జస్ట్ డోంట్ మైండ్ ది స్పెల్లింగ్స్. యా, క్రియేటర్ అండ్ జనరేటర్. ఓకే, సో మనకు ప్రొఫైల్ అని ఎందుకు అన్నాం? ఆల్ రైట్, మీరు /SU01, మీరు అబ్జర్వ్ చేస్తుంటే when we try to create certain user and ఇక్కడ రోల్స్ అని ఉన్నాయి కదా, మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం అనుకుందాం, కానీ ఇక్కడ ఏదో రోల్స్ అసైన్ చేశారు. ఇక్కడ పక్కనే ప్రొఫైల్స్ ట్యాబ్ అని ఉంది. ఆల్ రైట్, యూ నెవర్ నీడ్ టు వరీ అబౌట్ ప్రొఫైల్స్. ఎందుకంటే PFCG అర్థం ఏంటి? ప్రొఫైల్ క్రియేటర్ అండ్ జనరేటర్. సో మనం డిఫాల్ట్గా ఒక రోల్ అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొఫైల్స్ వచ్చేస్తాయి. we don't assign profiles 99.9 cases. Yeah, so profiles అనే టాపిక్ పక్కన పెట్టండి, డోంట్, బికాస్ ఒక రోల్ అనేది ఎప్పుడు SAP సిస్టమ్ ఒక రోల్ని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుందో తెలుసా? దానికి ఒక ప్రొఫైల్ ఉన్నప్పుడు. అంటే ఒక రోల్ క్రియేట్ చేయగానే దానికి ఒక ప్రొఫైల్ అసైన్మెంట్ చేస్తాం మనం. ప్రొఫైల్ అసైన్మెంట్ చేస్తేనే SAP దాన్ని ఓహో సిస్టంలో ఒక రోల్ ఉందని గుర్తిస్తుంది. వితౌట్ ఎ ప్రొఫైల్ ఏ రోల్ ఈజ్ డమ్మీ. అంటే మనం ఇక్కడ రోల్ అసైన్మెంట్ చేయగానే ప్రొఫైల్ అసైన్మెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. యా, దట్స్ ది లింక్ బిట్వీన్ రోల్ అండ్ ప్రొఫైల్. ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చనే ఈ మధ్య ఎవరు అడగట్లేరు. ఒక 3-4 years బ్యాక్ వరకు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రోల్ అండ్ ప్రొఫైల్ అంటాం. యా, చాలా మంది ఈవెన్ యూ డోంట్ గెట్ ఎ ప్రాపర్ ఆన్సర్. రోల్ కి ప్రొఫైల్ కి తేడా ఏంటంటే రోల్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ప్రొఫైల్, ప్రొఫైల్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ రోల్, ఇట్లాంటి ఆన్సర్లు చూస్తాం మన గూగుల్లో. బట్ ఇఫ్ సంబడి ఆస్క్ మీ, ఐ వుడ్ సే a role is the set of transactions. Transactions are nothing but the activities what we do, right? So
Role is a set of authorizations, yeah, which is recognized only with a profile name. Without a profile name, a role is dummy. అదే ఐడెంటిటీ, అది గుండెకాయ అనమాట రోల్కి. వితౌట్ దట్ వీఆర్ నాట్ అలైవ్, రైట్? సో సిస్టంలో రోల్ లైవ్కి పోయిందంటే ఖచ్చితంగా దానికి ప్రొఫైల్ అసైన్మెంట్ ఉండాలి. యా, ఈవెన్చువల్లీ యూ విల్ గెట్ టు నో వాట్స్ అ ప్రొఫైల్ వెన్ వి స్టార్ట్ క్రియేటింగ్ అ రోల్. ఓకే, సపోజ్ నేను ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఎస్ఏపి వాడు మనకు స్టాండర్డ్గా మనకు కొన్ని రోల్స్ ఇస్తాడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొన్నప్పుడే. ఆల్రైట్, ఐల్ షో యూ వాట్. ఇది పక్క ఎప్పుడు ఎస్ఏపిలో ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలనో తెలియాలి. ఎస్ఏపి స్టార్ కొట్టి ఎంటర్ కొడితే ఇక్కడ రావు రోల్స్ పక్కన. అందుకే దీన్ని ఆల్వేస్ ఇన్పుట్ హెల్ప్ అంటాం. ఇన్పుట్ హెల్ప్, ఈ 2 చెక్ బాక్స్లు ఉన్నప్పుడు సిస్టంలో మనకు ఏ డేటా ఉందో అది డిస్ప్లే చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఎక్సెల్లో ఎప్పుడైతే ఎక్సెల్లో 1,00,000 పేర్లు ఉన్నాయి, దాంట్లో సంజీవ్ అని సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాం? స్టార్ సంజీవ్ స్టార్ అని ఇస్తాం. ఇది అంతే, కొత్తగా మెకానిజం ఏం లేదు. ఆల్రైట్, ఇక్కడ బై డిఫాల్ట్ గా మనకు సింగిల్ రో అనే ఆప్షన్ వచ్చింది, అది అలాగే ఉండనివ్వండి. విల్ డిస్కస్ అబౌట్ అదర్ ఆప్షన్స్ లేటర్. ఎంటర్ కొట్టామనుకోండి, ఎన్ని వచ్చాయి మనకు? ఆల్రెడీ 500 దాటుంటాయి. 500 ఎంట్రీసే వచ్చాయి. ఎందుకు? మనము అక్కడ 500 ఎంట్రీసే ఇచ్చాం. అంటే బై డిఫాల్ట్ సిస్టము 500 ఎంట్రీస్ చూపిస్తుంది. నేను మళ్ళీ వెళ్తాను ఆప్షన్కి. అందుకనే ఇది ఒక్కటి చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చాలా చేసే బ్లండర్ ఏంటంటే ఎస్ఏపి స్టార్తో ఎన్ని రోల్స్ ఉన్నాయి అనగానే ఇక్కడ 500 చూసుకోరు, కొడతారు. 500 వచ్చినాయని లిస్ట్ తీసి ఇస్తారు. ఇక అంటే వాడికి ఎమ్మటే అర్థమైపోతుంది మనం లిస్ట్ పంపించగానే, మనోడు క్యాండిడేట్ పర్ఫెక్ట్ 100% ఫేక్ క్యాండిడేట్, ఇది 1% కూడా జెన్యూన్ లేడని. సో కొన్ని థింగ్స్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 500 తీసేసి కొట్టాను ఇప్పుడు. ఆల్రైట్, ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి? 49. ఎందుకంటే రిపోర్టింగ్ అనేది చాలా కీలకం. మనం పంపించే రిపోర్ట్స్ తోటే నువ్వు చాలా పని చేయి, రోజంతా 8 గంటలు పని చేయి, ఎవడు పట్టించుకోడు. ఎస్ఏపి సెక్యూరిటీ ఎవడు కొంచెం షైన్ అవ్వాలంటే వాడికి రిపోర్ట్స్ మంచిగా తీయడం తెలియాలి, మెయిల్స్ మంచిగా రాయడం తెలియాలి, ఆబ్వియస్గా మాట్లాడడం అయితే ఎవరికైనా తెలియాలి. రిపోర్టింగ్, మెయిల్ రైటింగ్ తెలిస్తే యువర్ లైఫ్ ఈజ్ వెరీ కూల్ బాస్. ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ అంటాం కదా, అలా ఉంటుంది. 4981 ఎంట్రీస్ వచ్చాయి. ఓకే, పుసుకున మనం 500 ఆడ తీయకుండా కొట్టేసి ఈ లిస్ట్ అంతా తీసి దాన్ని ఎల్లోలు పెట్టి గ్రీన్లు పెట్టి అన్ని బ్యూటిఫికేషన్ చేసినాం అనుకో, డజంట్ మ్యాటర్, కంటెంట్ మ్యాటర్స్. యా, దిస్ ఇస్ సిల్లీ థింగ్స్ అనమాట, ఈ మిస్టేక్స్ చేయకండి. సో వీ హ్యావ్ ఈ 4981 అండ్ ఆల్ ఎస్ఏపి డెలివర్డ్ రోల్స్. అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొన్నప్పుడు వాడు డిఫాల్ట్ గా మనకు కొన్ని రోల్స్ ఇస్తాడు, ఇవి అవే. కానీ రియల్ టైంలో వీ డూ నాట్ యూజ్ ఎస్ఏపి రోల్స్, అబ్సల్యూట్లీ నో. ఓకే, నాకు ఎవడైనా కొత్తగా సిస్టమ్ ఇచ్చిండు, నేను సెక్యూరిటీ అడ్మిన్గా అక్కడ జాయిన్ అయ్యాను, నేను ఖచ్చితంగా ఈ రోల్స్ని వాడుకొని కొత్త రోల్స్ క్రియేట్ చేస్తాను. ఈ రోల్స్ ఎస్ఏపి రోల్స్ అబ్సల్యూట్లీ నో, నో ఇస్ నో. నువ్వు ప్రపంచంలో ఏ ల్యాండ్స్కేప్ తీసుకున్నా కూడా ఎస్ఏపి స్టార్ రోల్స్ ఉంటే ఫస్ట్ ఆ సెక్యూరిటీ అడ్మిన్ గారిని పిలిచి, ఒరే నీకంటే ఎదవ ఇంకోటి లేడని బ్లండ్గా తిట్టొచ్చు. ఎవడైనా సరే బ్లైండ్గా తిట్టేయచ్చు. ఆల్రైట్, ఆడిట్లో కూడా ఫస్ట్ చెప్పే థింగ్, ఆర్ ఎస్ఏపి రోల్స్ అసైన్ టు ఎనీ ఆఫ్ ద యూజర్? షుడ్ బి అబ్సల్యూట్లీ నో. ఏదైనా యూజర్కి ఎస్ఏపి రోల్ ఉంటే ఇమీడియట్గా తీసేయమని చెప్తారు, ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ ఇన్ యువర్ ల్యాండ్స్కేప్. బెస్ట్ ప్రాక్టీస్ కింద ఎస్ఏపి స్టార్ అనేది ఉండకూడదు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్. మరి ఎందుకు ఇచ్చాడు ఎస్ఏపి అంటే వాడు ఇచ్చాడు, మనం వాడము. As simple as that. And if you want to create a new role, you take a reference of existing SAP role. మనకు అసలు ఏమీ తెలియదు. మనం నేర్చుకున్నాం ఎస్ఏపి సెక్యూరిటీ నేర్చుకున్నాం. నేనంటే కొత్త ప్రాజెక్ట్ పోయినా అనుకో, నాకు ఆల్రెడీ పాత డేటా ఉంటుంది. ఇక మనం జిరాక్స్లు కాపీ పేస్ట్లు కొట్టుకుంటా ఉంటాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ యాజ్ న్యూ ఎంట్రీ గైస్, మీరు ఒక ప్రాజెక్ట్కి వెళ్ళారు, వాడు ఏమంటాడు, నాకు ఒక ఎస్ఏపి సెక్యూరిటీ రోల్ డిజైన్ చేయి ఒకసారి అంటాడు. అన్నప్పుడు two things, right? Either you have to start a fresh one or you have to use an existing one. అంతే కదా. ఇప్పుడు నన్ను ఎవడైనా సీవీ తయారు చేయమని అన్న, ఒకసారి సీవీ తయారు చేయండి అంటే నేను ఏం చేస్తాను, నా దగ్గర ఉన్న సీవీ వాడుకొని ఎవరిదైనా వాడుకొని ఐ విల్ ట్రై టు ఎడిట్ ద డీటెయిల్స్. సేమ్ వే ఇక్కడ కూడా
మనకి ఏదైనా రోల్ కావాలి, మనకేమీ తెలియదు, అసలు ఇన్పుట్ లేదు, నా దగ్గర పాత డేటా కూడా లేదు. అప్పుడు ఏం చేస్తా? ఐ హావ్ టు స్టార్ట్ ఫ్రెష్ రోల్ క్రియేషన్. ఐ విల్ టేక్ ద ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి రోల్. ఖచ్చితంగా ఎస్ఏపి వాడు మనకు ఇస్తాడు ఆప్షన్. నేను అదే చెప్పాను కదా, మన సెక్యూరిటీ రోల్ని ఎస్సిసి లాగా పిలుస్తాడు, ఎస్ఏపి వాడికి పిలుస్తాడు. మనం కూడా రియల్ టైంలో అలాగే వాడుకుంటాం. చూడం ఎస్ఏపి ఎస్సిసి రోల్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఎట్లా 500 దాటవు కాబట్టి ఐఎమ్ గుడ్. ఎస్ఏపి ఎస్సిసి అని పెట్టాను, స్టార్ ఎస్సిసి అని పెట్టాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్. దిస్ ఈస్ ద కామన్ ప్రాక్టీస్ వీ విల్ యూజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద డేటా. మనకు సిస్టంలో సర్టన్ డేటా ఉంది, ఆ డేటాలో వీ హ్యావ్ టు ఫైండ్ ది రైట్ రోల్ ఫర్ ఎస్ఏపి సెక్స్. యాజ్ ఐ సెడ్ రైట్, ఎస్సిసి అనే సెర్చ్ చేయడం మీకు తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ తెలుసా ఇది. సో ఈవెన్ ఇనిషియల్గా నాకు తెలిసేది కదా, రోల్ ఎట్లా ఫైండ్ చేయాలి, లేకపోతే ఒక యూజర్ని ఫైండ్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. సో పడద్దు, యూ షుడ్ నో హౌ బెస్ట్ యూ నీడ్ టు యూజ్ ఎస్ఏపి ఆప్షన్స్. నాకు ఇచ్చాడు కదా వీడు, ఒక రోల్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ యూజ్ తీసుకుంటాను, ఇది ఎస్ఏపి డెలివర్డ్ రోల్. ఓకే, డిస్ప్లే, ఈ సింబల్ ఎక్కడున్నా డిస్ప్లే మాట్లాడుకున్నాం కదా. డిస్క్రిప్షన్ అనేది అలా లెట్ యు నో. మెనూ ఉంది కదా, మెనూ. ఓకే, ఇవన్నీ ఏదో కనబడుతున్నాయి మనకు. యాక్చువల్గా ట్రాన్సాక్షన్స్ అన్నారు కదా, మీ రోల్లో ఉండే ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి అంటే, మీరు ఎమ్మటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, మనకి ఇక్కడ క్లియర్గా వస్తుంది. సో ఎస్ఏపి వాడు డెలివరీ చేసిన రోల్ ఫర్ రోల్ అండ్ ప్రొఫైల్ మెయింటెనెన్స్ అన్నాడు కదా, దాంట్లో చూడండి వాడు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. పిఎఫ్సిజి అంటే మనం ఇప్పుడు ఉన్నదే పిఎఫ్సిజి, పిఎఫ్యుడి ఇచ్చాడు. వీటి గురించి మనం మాట్లాడదాం. సో ఎస్ఏపిఓడి ప్రకారం ఎస్ఏపి ఆథరైజేషన్ అడ్మిన్ అంటే సెక్యూరిటీ అడ్మిన్ లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ వాడు రికమెండ్ చేశాడు. సింపుల్ థింగ్. దీన్ని మనం బేస్ చేసుకొని ఒక రోల్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రే బాబాయ్ నన్ను ఒకడు క్రియేట్ చేయమన్నాడు ఎస్ఏపి స్టాండర్డ్ రోల్, ఎస్ఏపి రోల్ ఒకటి క్రియేట్ చేయమన్నాడు మా బాసు, నాకు అర్థం కావట్లేదు. డోంట్ గెట్ టెన్స్డ్. యూ కెన్ ఆల్వేస్ రిఫర్ టు ద ఎస్ఏపి స్టాండర్డ్ రోల్ అండ్ సీ వాట్ యూ కెన్ పుట్. దీంట్లో ఏం పెట్టాలి ఏం పెట్టొద్దు అనేది అది కొంచెం ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. ఆఫ్టర్ మై ట్రైనింగ్ యూ వుడ్ ఆల్సో బీ ఏబుల్ టు categorize the transactions that should be part of which role. ఏ రోల్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉండాలనేది ఇది చాలా కీ థింగ్. ఈ డెసిషన్ ఎప్పుడైతే మీరు చేయగలిగారో యూ క్యాన్ బి అ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అంట, నాట్ జస్ట్ ఎ కన్సల్టెంట్. యూ క్యాన్ బి అన్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అంటే అదే కదా, అరే బాబు ఈ మెటీరియల్ ఇస్తే నువ్వు ఎలా కట్టాలో చెప్పాలి, ఇది కూడా రోల్ ఎలా క్రియేట్ చేయాలో. మనకు ఇప్పుడు సెక్యూరిటీలో ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ లో ఒక 200 నుంచి 300 ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వాడతారు. ఫంక్షనల్ వాళ్ళకి ఇంకా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ నువ్వు ఒక కొత్త ప్రాజెక్ట్ ఉన్నావు, వాడు ఏమడుగుతాడు, ఒక 300 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫైనాన్స్ వాళ్ళకు ఉండాలి అంటాడు. అన్నీ అందరికి ఉండాలా? ఫైనాన్స్ లో కూడా చాలా ఉంటాయి కదా. ఫైనాన్స్ ఏమంటాం, క్లర్క్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, ఫైనల్ గా ఉంటాడు చీఫ్ ఫైనాన్స్, సిఎఫ్ఓ, రైట్? యూ కాల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. సో సిఇఓ తర్వాత మెయిన్ కంట్రోల్ సిఎఫ్ఓ దగ్గరనే ఉంటది కదా. అందరూ ఫైనాన్స్ డిపార్ట్మెంటే వీళ్ళు, కాకపోతే అందరికీ అన్ని ఇవ్వం కదా. వాడు ఏం పని చేస్తున్నాడో అక్కడి వరకే ఇస్తాం. అప్పుడు నీకు తెలిసి ఉండాలి, వాడిచ్చే ట్రాన్సాక్షన్ లిస్ట్ ని నువ్వు ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి. ఆల్ రైట్, ఈ విషయం తెలిసి ఉండాలి. ఇది తెలిస్తే యువర్ గుడ్, యూ క్యాన్ బి అన్ ఆర్కిటెక్ట్. సో మీ ప్రాక్టీస్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ భవిష్యత్తు, యువర్ ఫ్యూచర్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మేనేజ్ దీస్ రోల్స్. సో you can take a reference of SAP security admin. You see what are the transactions here. Sometimes you take a copy of this, or you can start creating a new role. Suppose in this case, to start with the basics of creating a role, I'll go to PFCG transaction. Okay, ఎప్పుడైనా రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి రోల్స్ అని ఎస్ఏపి స్టార్తో మొదలయ్యాయి. ఓకే, మరి రియల్ టైంలో ఎస్ఏపితో మొదలు పెట్టాం, మోస్ట్లీ జెడ్తో మొదలు పెడతాం, కొన్ని చోట్ల వెరీ చోట్ల వైతో మొదలు పెడతాం. దీన్నే కస్టమైజింగ్ రూల్స్ అంటాం. ఈ కస్టమైజేషన్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ జెనరిక్ టర్మ్ అక్రాస్ ఆల్ ది. కస్టమైజేషన్ ఇస్ ప్రెటీ మచ్ చాలా
generic term across any of the SAP project. Customization lo we have custom roles, custom transactions also I say T codes. ఈ కస్టమ్ రోల్స్ కస్టమ్ టీ కోడ్స్ అనేది pretty much కామన్ అక్రాస్ ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఈ కస్టమ్ రోల్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ, ఎందుకంటే ఎస్ఏపి స్టాండర్డ్ రూల్స్ ఎట్లాగూ మనం ఏ ప్రాజెక్ట్లో వాడం. ఆల్ రైట్, ఇంకేందా అంటే ఖచ్చితంగా కస్టమ్ రూల్స్ వాడాల్సిందే. కస్టమ్ రూల్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీజీ ఆర్ YY or worst case with any other characters. This I would term it as 98% అన్ని Z తోటి స్టార్ట్ అవుతాయి. This is hardly 2% I saw. I would say ఇది కూడా ఇన్ కేస్ ఈ YY యూజ్ చేయని పక్షంలో ఏ తోటో సి తోటో వాట్ ఎవర్ ఇట్ డిపెండ్స్. కానీ వెరీ రేర్ కేస్, వెరీ రేర్ కేస్లో ఎనీ అదర్ కరెక్ట్తో స్టార్ట్ అవుతాయి. దట్ యూ విల్ గెట్ టు నో ఈవెన్చువలీ వెన్ ఐ షో హౌ ది ఐ కెన్ షో యువర్ డంప్ ఆఫ్ రోల్స్ ఈవెన్చువలీ డౌన్ ద లైన్, బట్ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో కస్టమ్ రోల్ అనగానే ఖచ్చితంగా మనం వాడే కస్టమ్ రోల్సే. ఓకే, ఎస్ఏపి స్టాండర్డ్ రూల్స్ వాడాం. కస్టమ్ రూల్స్ అన్ని జీతో క్రియేట్ అవుతాయి. జెడ్ అనం సాఫ్ట్వేర్ ఐటీ టర్మినాలజీలో జెడ్ మనం ఏమంటాం, జీరో అనం కదా, ఓ అంటాం కదా. సో ఇది అంతే, అది దీన్ని ఎందుకు అంటాం, జెడ్ని జెడ్ అంటే తప్పిందంటే దానికి ఏం లాజిక్ లేదు. జస్ట్ ఫాలో హౌ ది ఐటీ టర్మినాలజీ, ఐటీ టర్మ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్. జీతో స్టార్ట్ అవుతాయి. జీ తర్వాత ఊరికే కాలమ్ పెట్టండి. I'll tell you why you are putting this column. This is only to segregate, man. That's it. ఆ డిఫరెన్షియేషన్ చూపించడానికే. జీ కాలన్ సెక్యూరిటీని సెక్ అందాం, నాట్ సెక్యూరిటీ కంప్లీట్ సెక్యూరిటీ అని రాస్తే ఏమవుతుందంటే ఏం కాదు. బట్ I'll tell you why we are using the short forms. షార్ట్ ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. విత్ రెస్పెక్ట్ టు అని రాయకుండా WRT అని ఎందుకు రాస్తాం? That's only to save time, space, everything, whatever you take it. Admin అనుకుందాం, అడ్మినిస్ట్రేటర్ అని రాయాల్సిన అవసరం లేదు. సారీ, EOD అంటే ఎండ్ ఆఫ్ డే. దట్స్ వాట్ ఈ షార్ట్ ఫార్మ్స్. అలాగే ఎస్ఏపి రోల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా వి యూజ్ దిస్ షార్ట్ ఫార్మ్స్, EFI, FII ఇవన్నీ. బట్ రోల్స్ లో కూడా షార్ట్ ఫార్మ్స్ అనేది that is essentially required. There is a reason for it. We can discuss that later when we create multiple roles, not just the security roles. There are other functional roles also, right? Simple ga we'll take a simple name, ZSec admin anadi ఖచ్చితంగా we will create a single role because this is a new role name you have given. ఎంటర్ కొడదాం లేదు కాబట్టి కింద పేరు రావడం లేదు, because we are trying to create a new thing. We'll take a సింగిల్ రోలే, పక్కన కాంపోజిట్ అనేది తర్వాత మాట్లాడదాం. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ రోల్ విత్ ట్రాన్సాక్షన్ బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ క్రియేట్ ఎ సింగిల్ రోల్. గివ్ ఏ సెన్సిబుల్ నేమింగ్ కన్వెన్షన్. ఇక్కడ రాసుకోండి, బికాస్ యూ హ్యావ్ అ లగ్జరీ ఆఫ్ గివింగ్ నేమ్ అంటిల్ హియర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ SAP ఈజ్ అలౌవింగ్. దాన్ని బట్టి మీరు యూ హ్యావ్ దట్ లగ్జరీ హియర్, రైట్? ఈ ఆప్షన్లు సపోజ్ ఈ రోల్ పేరు ఉంది, ఈ రోల్ జనరల్గా 32 క్యారెక్టర్లే. ఓకే, యూజర్ ఎన్ని క్యారెక్టర్లు అనుకున్నాం మనం? ఎనీబడి కుడ్ రిమెంబర్? యూజర్ ఐడిలో మనం SU01లో ఒక యూజర్ పేరు ఇస్తున్నాం కదా, అది లిమిట్ ఏంది, క్యారెక్టర్స్ లిమిట్ ఎంతవరకు అలౌ చేస్తుంది SAP? నేను పెంచుకోవడానికి లేదు, అదంతే, up to 12. So 12 characters. Yes, that's excellent. So రోల్ లో కూడా హౌ మెనీ క్యారెక్టర్స్ అంటే 32 క్యారెక్టర్లు. అందుకనే మనం ఎప్పుడైనా రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ _level 1 level 2 ఇలాంటి వాడడం జనరల్ గా తగ్గిస్తాం. we have to be precisely shortening it with a sensible
నేమింగ్స్ ఆన్ ద రోల్ సైడ్ అండ్ ఆల్సో ద డిస్క్రిప్షన్ సైడ్. ఓకే, ఇది రోలు, ఇది డిస్క్రిప్షన్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ద SAP సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్. సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఆల్సో ఫైన్. ఎందుకంటే SAPలో చూస్తున్నాం కూడా అక్కడ SAP పెట్టాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, డన్ డీల్. ఓకే, దెన్ అది ఆటోమేటిక్గా మాటికి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్ కొడితేనే సేవ్ అనిపిస్తుంది. దట్స్ ఫైన్. యూ సేవ్ ద రోల్ ఫస్ట్. డన్. ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆప్షన్లో ఏమొచ్చింది? క్రియేటెడ్, నా యూజర్ ఐడి, నేనే యూజర్ ఐడితో లాగిన్ అయ్యానో అది యూజర్ ఐడి. గాట్ ఇట్? ఇట్ షోస్ ద డేట్ అండ్ time as per the system date and time. It's not your time zone, IST or something like that. Sometimes your system, your server or your system, if you're supporting for UST, you're supporting for EST, the time is definitely on the system time. It's not your IST time. Yeah. Menu, ఇది కీలకం మనకు. That's important fact. Role menu దగ్గర క్లిక్ చేసుకొని ట్రాన్సాక్షన్ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని కొడితే అసలు నీ రిక్వైర్మెంట్ ఏంది? SU01 ఇవ్వాలి. ఎంటర్ కొట్టండి ఇచ్చేసి, యూజర్ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఏంది? SU10 ఇవ్వాలి. ఎందుకంటే మనం 3 ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇది ఇచ్చేద్దాం. ఇంకోటి ఏంది? SU01D కూడా ఇవ్వాలి కాబట్టి ఇచ్చేద్దాం, అది అందరికి ఇచ్చేలా. ఇంకోటి ఏంది? మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రాన్సాక్షన్ PFCG, ప్రొఫైల్ క్రియేటర్ అండ్ జనరేటర్. సో ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ యూజ్డ్ ఫర్ రోల్ మేనేజ్మెంట్ అంటే, రోల్ మెయింటెనెన్స్, మేనేజ్మెంట్, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్, ఇట్స్ ప్రొఫైల్ జనరేటర్ అండ్ క్రియేటర్ అనకండి, ఆర్ క్రియేటర్ అండ్ జనరేటర్. ఇట్స్ యూ జస్ట్ కాల్ ఇట్ అస్ PFCG, దట్స్ ఇట్. అది క్యాజువల్గా ఉండాలి వెరీగా. సో మనం అది దట్స్ ఓన్లీ కమ్ వెన్ యూ ప్రాక్టీస్ వెల్. యా, బట్ యూ డోంట్ ప్రొనౌన్స్ ఇట్ లైక్ దట్స్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఐ టోల్డ్ దట్ కంప్లీట్ అబ్రివేషన్. జస్ట్ PFCG కదా అన్నట్టు చెప్పాలి కదా. క్యాజువల్ 4 ఇచ్చాను. ఒకేసారి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఒకేసారి 20 ఇవ్వచ్చా, 30 ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో హార్మ్ ఆర్ రిస్ట్రిక్షన్ ఆర్ లిమిటేషన్ అబౌట్ ఇట్. దెన్ అసైన్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ రాగానే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకుముందు మనం ఒక ఆప్షన్ చూసాం కదా, ఒక రోల్ తీసాం. రోల్లో ఏమైంది? ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయని చెప్పాను. మళ్ళీ ఇది క్లిక్ చేశారనుకోండి ఇట్లా. సో రియల్ టైంలో ఏం చేస్తారంటే, మన కొత్త బ్యాచ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కనబడతలేదు, ఎందుకంటే మనకు ట్రాన్సాక్షన్లే గుర్తుంటాయి. ఆ ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా గుర్తుండడం లేదు. గాట్ ఇట్? కన్ఫ్యూజ్ అవుతారు. అరే ఏం లేదు, అంటే ఆప్షన్ తెలవాలంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమంటే ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ఇలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఉంటారు ఇనిషియల్గా. సో దట్ షోస్ మనం ఏమంటే అర్థమవుతుంది మనకి, అరే వీడు నేర్చుకొని వచ్చిండని. సో ఇట్లాంటివి మనం కొన్ని బైపాస్ చేస్తే మనం కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్, అవతలోడు కూడా మనం కొంచెం కాన్ఫిడెంట్గా చూస్తాడు. ఆల్ రైట్. సో మెనూలో మాత్రం మనం ట్రాన్సాక్షన్సే యాడ్ చేస్తాం. గాట్ ఇట్? సో ఇంతకుముందు ఒక చిన్న పాయింట్, రియల్ టైంలో మనం ఏం చేసాము, ఈ క్రియేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ సిస్టమే ఇస్తుంది. సపోజ్ నేను రోల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, నాకు ఎవడో చెప్పాడు. ఎవడో మా బాస్ చెప్పాడు. దేని ద్వారా చెప్పాడు? ఒక రిక్వెస్ట్ ద్వారా చెప్పాడు. సో ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, వి మెన్షన్ ద టికెట్ నెంబర్. ఇట్ కుడ్ బి టికెట్, రిక్వెస్ట్, వాట్ ఎవర్ యూ కాల్, రిక్వెస్ట్ నెంబర్. సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి CR, చేంజ్ రిక్వెస్ట్ అంటాం కదా, దిస్ ఈస్ ఆల్సో కామన్ టర్మ్. అండ్ వాట్ ఎల్స్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, ఐ విల్ గివ్ అ రిక్వెస్ట్ నెంబర్ అండ్ మై ఐడి. ఇక్కడ డెమో ఏది ఉంది కదా, డెమో 01. What did I do? Added transaction codes అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. SU01. ఇక్కడ నేను కొత్తది క్రియేట్ చేశాను కాబట్టి I would say created new role with T-codes SU01, SU01D, PFCG, SU10. ఆల్ రైట్. ఇది ఏంది? ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్. అరే ఈ రోల్ ఎవడు క్రియేట్ చేసిండు, కొత్తది ఎవడైనా చూసినప్పుడు, అరే పలానా సంజీవ్ చేశాడు, ఎందుకు చేశాడు అంటే
పలానా రిక్వెస్ట్ ఉంది, ఏం చేశాడు ఈ రోల్లో సంజీవ్ అంటే ఇలా ఇన్ఫర్మేషన్ ఎట్ ఎ గ్లాన్స్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా. ఇట్ హాస్ గాట్ నో టెక్నికల్ మీనింగ్, ఇట్ హాస్ గాట్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ మీనింగ్. రియల్ టైంలో ఇలా ఉంటుంది. ఎందుకంటే నేను ఊరికే చేయను కదా, ఇది నాకు ఒక రిక్వెస్ట్ ఉంటుంది. ఈవెన్ పాస్వర్డ్ రీసెట్, లాక్లు అన్లాక్లు కూడా మనం ఊరికే చేస్తే అది అఫెన్స్. యాజ్ ఎ సెడ్ రైట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీ చేంజ్ ఇన్ ద సిస్టమ్ వితౌట్ ఎ ప్రాపర్ ప్రాసెస్ ఇన్ ప్లేస్. ఎన్షూర్ దట్ యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ టైం పాస్కి కూడా ఎవడన్నా వచ్చి అడిగితే చేయదు. Applications. There is nothing you need to do in this application tab at all. At least in my 20 years career, I did not do anything in this application tab. Earlier versions, it was not coming, but nowadays, if it comes, also kindly ignore S4 lo application bar ustundi. Kani we have got nothing to do with this application bar. It will come by default based on the transactions we add in the role menu. Okay? ఈ అప్లికేషన్స్ ఆప్షన్ మనం థియరీ నేర్చుకునేటప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్లో, లాస్ట్ 3 or 4 క్లాసెస్లో విల్ టాక్ అబౌట్ దిస్ అప్లికేషన్స్. ఎట్ దట్ టైమ్ దే విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. నెక్స్ట్ ఇమీడియట్ ట్యాబ్ ఏంది మనకు? ఆథరైజేషన్స్. ఇప్పుడు వచ్చింది మన ప్రొఫైల్. ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏంది, ఒక రోలు ప్రొఫైల్ లేకుండా అది డమ్మీ, రైట్? ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ with a name called Sanjeev. Without a name Sanjeev, what people will call me? Nobody recognizes, right? At the same time, exactly, ఈ ప్రొఫైల్ అనేది చాలా కీలకం. ఈ ప్రొఫైల్ లేకుండా రోల్కి గుర్తింపు లేదు సిస్టంలో. యూ కెనాట్ అసైన్ ఎ రోల్, యూ కెనాట్, అసలు రోల్ అనేది ఇట్స్ నాట్ ఐడెంటిఫైడ్ బై ఎ సిస్టమ్. ఇది బై డిఫాల్ట్గా వచ్చింది కదా. ఇది ప్రపోజ్ ప్రొఫైల్ నేమ్స్, అది క్లిక్ చేస్తే చాలు. సిస్టమ్ చాలా తెలివిగా డిజైన్ చేశారు, మనం ఏమి తెలియ ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఐ ఆల్వేస్ టోల్డ్ యూ, ఐ రీట్రేట్ ద సేమ్ స్టేట్మెంట్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ రిక్వైర్డ్ బట్ యూజ్ ఆఫ్ మైండ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ హియర్. మనకి ఎస్ఏపి సెక్యూరిటీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఆప్షన్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి తెలిస్తే చాలు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్నోవేటివ్, అబ్సల్యూట్లీ 0%. సో ప్రొఫైల్ ఫర్ రోల్ జీసెక్ అడ్మిన్, ఇది ప్రొఫైల్ పేరు. నువ్వు ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ ఎస్ఏపి సిస్టమ్ తీసుకున్నా కూడా ఈ ప్రొఫైల్ పేరు అనేది T- తోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, కొన్ని ప్రాజెక్ట్లో వాళ్ళ సొంత పేర్లు ఇచ్చుకుంటారు, నథింగ్ రాంగ్. యూ కెన్ గివ్, అబ్సల్యూట్గా పంచాయతీ లేదు. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 10 క్యారెక్టర్, 9 క్యారెక్టర్లు ఉంటాయి. జీసెక్ అడ్మిన్ 1 కంప్లీట్ పేరు ఇవ్వాలి, 1 2 లేదు కదా, ఇట్లా ఇచ్చుకో. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇట్ విల్ టేక్. కానీ 99 కేసెస్ డోంట్ యూజ్ దిస్ నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ది ప్రొఫైల్ నేమ్. ప్రొఫైల్ నేమ్ బై డిఫాల్ట్గా జనరేట్ చేసేసుకుంటాం. ఓకే, దెన్ కమ్స్ టు ద కీ థింగ్ ఆఫ్ చేంజ్ ఆథరైజేషన్ డేటా. కొట్టగానే ఏమొస్తుంది? యూ మస్ట్ సేవ్ ద రోల్ ఫస్ట్. సేవ్ నౌ. లెట్ మీ సేవ్ ఇట్. విండో నౌ. ఐ బ్లైండ్లీ క్లోజ్ దిస్ పాపప్. ఓకే, ఇది కొత్త వర్షన్ ఆఫ్ ఎస్ఏపి. ఓకే, S4 అన్నాం కదా. S4లో లోపల మనకు స్క్రీన్ ఇలా వస్తుంది. అంటే PFCGలో ఆథరైజేషన్ డేటా, అవర్ ఎంటైర్ స్టోరీ రన్స్ ఆన్ దిస్ ఆథరైజేషన్ డేటా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్క్రీన్స్ వాట్ ఐ గాట్ టు యూస్, అంటే నేను ఇంతకుముందు కొన్ని స్క్రీన్స్కి అలవాటు పడ్డాం. అంటే ఈ కొత్త వర్షన్లో ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా ఉండదు. యూ హ్యావ్ టు క్లియర్లీ see this option, utilities, settings. నేను తీసేస్తాను. ఈ సెట్టింగ్ పర్మనెంట్గా, ఈ టెక్నికల్ నేమ్స్ కూడా ఆన్ ఉండాలి నాకు ఎప్పుడు. ఓకే, సరే, దీని గురించి తర్వాత మాట్లాడు. సేవ్ చేశాను, బయటికి వచ్చాను. ముందైతే బయటకు వచ్చాను, నష్టమేం లేదు. చూడండి ఇక్కడ రెడ్లో ఉంటుంది. రైట్, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ స్క్రీన్ యథావిధిగా వచ్చింది.
సో ఇప్పుడు చూసారా, లుక్ అండ్ ఫీల్ మారిపోయింది. లుక్ అండ్ ఫీల్ మారిపోవడానికి ఐ జస్ట్ రిమూవ్డ్ దన్ ఆప్షన్, రైట్? ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉండే, దాన్ని రిమూవ్ చేశా. ఓకే, ఈ స్క్రీన్ ఎందుకంటే ఇది మీకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఇంత ముందులే కొంచెం ఆబ్జెక్ట్స్ క్లియర్ గా ఉండేది. అండ్ మోర్ ఓవర్, సిన్స్ లాస్ట్ 20 years ఐ గాట్ యూస్ టు దిస్ స్క్రీన్. అందుకనే టక్ నాకు ఈజీ ఉంటుంది. మీరు ఇది చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకుంటే ఇది చేసుకోవచ్చు. రియల్ టైంలో నేను ఇప్పటికీ కూడా నేను నా S4 సిస్టంలో కూడా ఈ స్క్రీన్ పెట్టేసుకొని పని చేసుకుంటాను, ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది. రైట్? ఇంకో ఆప్షన్, ఆల్వేస్ యూటిలిటీస్కి వెళ్ళి, సెట్టింగ్స్కి వెళ్ళి, ఆల్వేస్ షో టెక్నికల్ నేమ్స్. నేను ఫస్ట్ టైం సిస్టమ్ లాగిన్ అయ్యాను కాబట్టి PFCGలో అవి లేవు, ఆను సేవ్ చేసుకుంటా, సెట్టింగ్స్లో సేవ్ చేసుకొని, దెన్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వచ్చాయి, షో టెక్నికల్ నేమ్స్ అనగానే. దట్స్ వాట్ అవర్ ఎంటైర్ స్టోరీ రన్స్ విత్. లోపలికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ ఆప్షన్ బై ఆప్షన్. యా, ఎక్స్పాండ్ ఏం చేసింది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటా, అన్ని ఎక్స్పాండ్ చేసింది ఒక్కొక్కటి. ఆల్ రైట్, మీరు ఈ ఒక్కొక్క ఆప్షన్ని మళ్ళీ ఇది దట్ విల్ కట్ డౌన్. ఇదేంటి పొజిషన్, ఎసెన్షియల్గా పొజిషన్ ఏంది, ఆడ ఏమున్నాయి యూ వాంట్ టు ఫైండ్ అవుట్. ఇది 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 ఎప్పుడు వాడం, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్ ఏంది ఇది, జనరేట్ ప్రొఫైల్ క్రియేటర్ అండ్ జనరేట్ అన్నాం కదా. ప్రొఫైల్ ఆల్రెడీ వి క్రియేటెడ్ ప్రొఫైల్, నౌ వీఆర్ జనరేటింగ్ దిస్ ప్రొఫైల్. ఇక్కడ వచ్చే పాపం ని రైట్ నౌ ఇగ్నోర్. అయిపోయి ప్రొఫైల్స్ ఫర్ అప్డేట్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్రొఫైల్, వీ హ్యావ్ జనరేటెడ్ ఎ ప్రొఫైల్. ఆర్ రోల్ ఈస్ యాక్టివ్ ఇన్ ద సిస్టమ్. ఇది చేయనంత వరకు మీ రోల్ సిస్టంలో యాక్టివ్ కాదు. గాట్ ఇట్? ఇప్పుడు మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసాం కదా రోల్లో. రోల్ ఇలా ఉంటుంది. సో ఎంటైర్ యువర్ 90% ఆఫ్ యువర్ టాస్క్, యువర్ జాబ్ గోస్ అరౌండ్ దిస్ PFCG. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే PFCGలో, SU0 ప్రాక్టీస్ చేయకండి, ఐ డోంట్ కేర్. SU10 ప్రాక్టీస్ చేయకండి, ఈవెన్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ PFCG మీరు ఎంత ప్రాక్టీస్ చేయకపోతే మీరు అంత వెనకబడిపోతారు. దెర్ ఈస్ నో యూస్ యూ గో 5, 6, 7 times of your SAP training course. It doesn't make any sense for you guys. Yeah? దీని మీద మీకు చెప్తున్నా కదా, దీని మీద మీకు ఎంత పట్టుంటే మీరు అంత ముందుకు వెళ్తారు SAP సెక్యూరిటీ అడ్మిన్ గా. యూ టేక్ ఎనీ ప్రాజెక్ట్, యూ టేక్ ఎనీ కంపెనీ, యూ టేక్ ఎనీ సిస్టమ్, యూ టాక్ అబౌట్ రోల్స్. ఎండ్ ఆఫ్ ద డే వితౌట్ రోల్స్ నథింగ్ బాస్. యూజర్ ఈస్ డమ్మీ అండ్ నోబడి కెన్ డూ ద టాస్క్ అండ్ సంబడి కెన్ డూ ద అడిషనల్ టాస్క్. ఇదంతా ఏంది? These are all based on the rules. Your risk, your compliance, your job role, your task role, everything talks on this role. So, the main 80% security, me roles mean dependent. If you are good at these roles, and then you question me why you are lagging in getting a new engagement. Yeah? So, మనం కొన్ని transactions యాడ్ చేసాం. ఓకే, ట్రాన్సాక్షన్ యాడ్ చేయగానే మనకి ఈ ఆప్షన్స్ వచ్చాయి లోపల. ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దిస్ అగైన్ ఎనీవే దిస్ రోల్ నేమ్ వీ హ్యావ్ గివెన్, దిస్ నేమ్ ఆల్సో వీ హ్యావ్ గివెన్, బట్ దీస్ థింగ్స్ వీ హ్యావెంట్ గివెన్. దీస్ హ్యావ్ ఆటోమేటికల్లీ పాప్డ్ అప్. నాట్ ఇట్? సో మనం ఒక్కొక్క దాన్ని ఎలాబరేట్ చేద్దాం. ఇక్కడ ఉన్నది దీన్ని ఏమంటారు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది, దీన్ని ఏమంటారు? యాక్చువల్గా మనం పుట్టిన ట్రాన్సాక్షన్స్ చూసారా, ఇక్కడ వచ్చి పడ్డాయి. మనం అక్కడ మెనూలో యాడ్ చేస్తే అవి ఇక్కడ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యాయి. యా, దేని కింద రిఫ్లెక్ట్ అయ్యాయి? దీన్ని ఇమీడియట్ నోడ్ అయింది. దట్స్ నథింగ్ హియర్, రైట్? దట్స్ నథింగ్, యూ సీ దట్. ఈ దేంట్లో ఉన్నాయి? TCD. ఆల్రైట్, ఈ పేరు నేమింగ్ కన్వెన్షన్. మీరు ఎప్పుడైనా ఇక్కడ లాస్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్
మీరు నా ఆప్షన్స్ కావాలి అంటే మీరు దీని మీద R&D మీ ఆప్షన్స్ గురించి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ టైం. క్విక్ కట్ అండ్ పేస్ట్ పెట్టాను అనుకోండి, నాకు ఇలా అనగానే SAPలో కాపీ అవుతుంది. ఓకే, నేను Ctrl+C ఇవన్నీ చేసి అన్ని పంచాయత్ చేయాలి. TCD కాపీ అయింది కదా. ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఇది డెమో సిస్టమ్ కాబట్టి మీరు మొత్తం సిస్టాన్ని పడుకోబెట్టండి. ఐ డోంట్ కేర్, దే ఆల్సో డోంట్ కేర్. వాళ్ళు ఏమన్నా న్యూసెన్స్ చేస్తురా మీరు ప్రాక్టీస్ అప్పుడు అంటే ఐ విల్ టాక్ టు దెమ్. బట్ యూ డూ మచ్ మోర్ యువర్ R&D ఏది కావాలంటే టచ్ చేయండి. ఈ ఆప్షన్లు ఇంకా చాలా ఉంటాయి. రియల్ టైంలో ఎట్లాగో మనం ఏం చేయలేం కాబట్టి రియల్ టైం సిస్టమ్ని టచ్ చేయాలంటే కొంచెం ఇప్పటికీ నాకు భయం వేస్తుంది. సో టెక్నికలీ దే ఆర్ నాట్ ఓన్డ్ బై అస్. సో అందుకనే ఈ ట్రై టు డూ సమ్ ఎక్స్ప్లోర్ ఆన్ దిస్ థింగ్స్. ఊరికే సరదాగా ఫన్నీగా మనం యాప్స్లో కొత్త మొబైల్ ఉన్నప్పుడు ట్రై చేస్తాం కదా, సిమిలర్ ఫ్యాషన్ యూ డూ హియర్ ఆల్సో. ఈ TCD అని వచ్చింది. ఆల్ రైట్, నెక్స్ట్ ఏమని వచ్చింది? S_T కోడ్. రైట్, నెక్స్ట్ ఏమొచ్చింది? ఇదేదో వచ్చింది, దీని గురించి మాట్లాడదాం. ఓకే, ఈ నోడ్ నేను క్లోజ్ చేస్తా, అవన్నీ గాయబ్ అయిపోయినాయి. నెక్స్ట్ కూడా అదే తీసుకోండి. నెక్స్ట్ చాలా వచ్చినాయి. ఓకే, దేని కింద వచ్చినాయి? దీని కింద వచ్చినాయి. ఫస్ట్ ఇది అనుకుందాం, ఇది ఒకటి వచ్చింది. దీని కింద ఏమొచ్చింది? మళ్ళీ కొన్ని వచ్చినాయి. ఇది ఫిల్ అయింది, ఇది ఫిల్ అవ్వలేదు. ఆల్ రైట్, ఇక్కడ ఏముంది? ఇవి అబ్జర్వ్ చేయండి. మనం అందుకనే యూటిలిటీస్ సెట్టింగ్స్ పోయి ఈ టెక్నికల్ నేమ్స్ ఎప్పుడైతే మనకు ఆన్ లేవో మనకేం తెలియదు. చూసిండ్రా మారిపోయినాయి. ఇక్కడ 22 వచ్చింది, ఇప్పుడు లేదు. ఇక్కడ పక్కన పేర్లు లేవు, ఏం అర్థం కాదు. చాలా మంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏందో తెలుసా? బాగా అదో మస్తు 300 రోజులు క్రియేట్ చేస్తారు. కానీ అక్కడ పోయి నేను ఏంది ఇక్కడ ఏం కనబడతలేదు, ఏంది నాకు అర్థం కావట్లేదు సార్, ఇక్కడ యాక్టివిటీ కనబడతలేదు సార్, ఇంక్లూడ్ అసైన్ ఉంది అంటారు. సింపుల్ థింగ్స్, రైట్? ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నాను కదా, ఇవే. యూ గో అండ్ ఆన్ యువర్ టెక్నికల్ నేమ్. ఇట్స్ వెరీ సిలీ థింగ్. అట్లాంటి సిలీ మిస్టేక్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేది. వచ్చింది కదా. నౌ యూ హ్యావ్ గాట్ యువర్ టెక్నికల్ నేమ్స్ and you have got your numbering here. Got it? So మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా, సారీ, ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా it has got something underneath it, with some naming conventions here. Okay, so ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు ఒక రోల్ పనిచేయాలంటే ఏం కావాలి? T కోడ్ కావాలి. రోల్లో T కోడ్స్ ఉంటాయి. ఆ T కోడ్స్ పనిచేయాలంటే ఖచ్చితంగా అది రోల్కి అసైన్ చేయాలి. ఓకే, T కోడ్ పనిచేయాలంటే ఏం కావాలి? ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ పనిచేయాలంటే ఏం కావాలి? దీని OBJs అని వాడతాను. That's how we use in the real time. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ పనిచేయాలంటే ఏం చేయాలి? ఆథరైజేషన్ ఫీల్డ్స్. ఆథరైజేషన్ ఆత్ అని వాడతాను. That's how we use in the real time. ఆథరైజేషన్ ఫీల్డ్స్ కావాలి. This ఈ సెట్ మేక్స్ ది కంప్లీట్ సెట్ ఆఫ్ అ రోల్. There ends your PFCG స్టోరీ. ఇవన్నీ కలిపితేనే మీ PFCG స్టోరీ పరిపూర్ణం అవుతుంది. గాట్ ఇట్? సో ఇక్కడ ఏంటి? ట్రాన్సాక్షన్స్ అంటే మనకు ఆల్రెడీ ఏందో తెలుసు. ఓకే, అక్కడ యాడ్ చేసాం, మన మెనూలో ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసాం. అవి వచ్చి ఎక్కడ పడ్డాయి? ఓకే, S_T కోడ్. T కోడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ట్రాన్సాక్షన్ కోడ్ విచ్ వీ ఆల్రెడీ స్పోక్ అబౌట్. అవన్నీ T కోడ్లో S_T కోడ్ అనే దాని నోడ్లో పడ్డాయి. ఇవే కదా అవన్నీ. ఎక్కడున్నాయి? TCD అనే వాల్యూతో ఉన్నాయి. పక్కన మీరు TCD అని ఉంది కదా. దిస్ ఈస్ కాల్డ్ యువర్ ఆథరైజేషన్ ఫీల్డ్. ఇదే ఫీల్డ్. ఓకే, ఇక్కడ మన కేసులో ఫీల్డ్ వాల్యూ ఏంద్రా అంటే, ఆథరైజేషన్ ఫీల్డ్ వాల్యూ ఏంట్రా అంటే అది TCD. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ వాల్యూ ఏంటి అంటే
S_T code. Sorry. T codes are direct T codes. There is nothing, right? సో S_T కోడ్ అనే ఆబ్జెక్ట్ కింద ట్రాన్సాక్షన్స్ అన్ని వచ్చి పడుతున్నాయి. సిస్టమ్ ఎలా గుర్తిస్తుందో తెలుసా? ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడుంది? TCD అనే వాల్యూ కింద ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని అసైన్ అయి ఉన్నాయి. సో SAP సిస్టము TCD వాల్యూలో ఏమున్నాయి? ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే అంటే ఈ ట్రాన్సాక్షన్ పలానా ఆబ్జెక్ట్ కింద ఉంది. ఓకే, ఇదంతా ఒక రోల్ కింద ఉంది. ఓకే, ఈ రోల్ కి ప్రొఫైల్ ట్యాగ్ అయ్యింది. జనరేట్ అయిందా? అయ్యింది. వెరీ గుడ్. ఈ రోలు పంచి అనే ఒక ప్రోగ్రాము, మన సోకాల్డ్ అబాప్ ప్రోగ్రాము చెప్తుంది సిస్టమ్ కి. సో ఈ రోల్ తీసుకుపోయి మనం యూజర్ కి ఇస్తే దెన్ దట్ యూజర్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ దట్ పర్టిక్యులర్ రోల్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఎల్లో ఎందుకు క్లిక్ చేశాను అనేది. Let's leave it for now. నేను ఏదో చేశాను. దెన్ ఐ జనరేటెడ్. దిస్ ఈజ్ జనరేట్ బాస్, సింపుల్. డిఫాల్ట్ గా నా ఫింగర్స్ ఎక్కడికి పోతాయి. బట్ వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ ఎన్ష్యూర్. నేను ఒక రోల్ క్రియేట్ చేశాను బాస్. నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తా. వీడిని మనం చేసినా వాడు డిలీట్ చేస్తున్నాడు. ఆల్రెడీ నేను చేసి డిలీట్ చేసా కాబట్టి బై డిఫాల్ట్ గా అడ్రస్ డేటా వచ్చేస్తుంది. as a random access memory which we talked about. వీటికి మనం ఏదో వెల్కమ్ వన్ ఇచ్చాం. కొన్ని వీడియో రూల్స్ ఇచ్చామా నిన్న? ఐ డోంట్ నో, ఇవ్వలే. ఓకే, వెల్కమ్ అనే పాస్వర్డ్ ఇచ్చిన. నేను అర్జెంట్గా ఏం చేస్తా, ఇక్కడికి పోయి లాగిన్ అవుతా. ఎవరితో నేనైతే క్రియేట్ చేసిన ఆడితారు లాగిన్ అయ్యానా? నేను డైలాగ్ యూజర్ కాబట్టి నా పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది. చేంజ్ చేసుకుంటున్నా. సింపుల్. డైలాగ్ యూజర్కి ఉండే ఫీచర్ అదే కదా. ఫస్ట్ టైం లాగిన్ అయినా కాబట్టి ఆబ్వియస్గా నాకు ఇదన్నీ చెప్తుంది. డిలీట్ తర్వాత మళ్ళీ నేను డిలీట్ చేసిన మళ్ళీ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏం కావాలి? SU01 యాక్సెస్ కావాలి. ఏం చెప్తుంది? యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని చెప్తుంది. ఎందుకంటే నాకే రోల్ లేదు. గాట్ ఇట్? ఇప్పుడు నేను ఈ యూజర్, నేను ఈ రెండు స్క్రీన్లు ప్యారలల్గా ఇదే యూజరు S_Workall అనే యూజర్ కదా. ఇప్పుడు ఇదే యూజరు యాక్చువల్గా నేను డెమో మీకు చెప్తున్న యూజర్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తా, S_Workallకి వెళ్ళిపోతా. రోల్స్ ట్యాబ్కి వెళ్తా. వెళ్ళి ఐ హావ్ క్రియేటెడ్ వన్ రోల్, రైట్? ఆ రోల్ పేరు నాకు గుర్తులేదు. అది మొత్తం క్యారెక్టర్లు ఎవరు గుర్తుంటాయి? ఏదో Z::sec అనేది మాత్రం గుర్తుంది. ఓకే, చూసారా? This how we also find out a role when we try to assign to a user. This option, ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. వచ్చిందా? ఇదే కదా మనం చేసింది. డన్ డీల్. ఓకే, దెన్ ఐ సే అసైన్డ్. ఈ డేట్ ఆటోమేటిక్ వచ్చింది చూసారా? ఈ రోజు అసైన్ చేసే కాబట్టి ఈ డేట్ చూసారా? మనం యూజర్ వ్యాలిడిటీ ఇవ్వనప్పుడు ఎండ్ డేట్ మాత్రం ఇది పెడుతున్నాం. సో అది స్టాండర్డ్ ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేసింది కాబట్టి పంచాయితీ లేదు. ఐ సేవ్డ్ ఇట్. ఆల్ రైట్. S_Workall has changed. Now నాకు యూజర్ అసైన్ అయిందా ఈ ఐడికి? ఎస్, ఖచ్చితంగా ఇది అసైన్ చేశాను. ఈ సెషన్కి వచ్చాను. ఈ సెషన్ ఎవరిది? S_Workall. ఆల్ రైట్. నాకు ఇప్పుడు SU01 యాక్సెస్ ఉందా? ఉంది. ఎందుకంటే అక్కడ రోల్ ఇచ్చాను కదా, ఏమంటే పని చేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఆల్ రైట్. అన్లిమిట్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను. PFC కూడా ఇచ్చాను. ఉందా? ఉంది. సో దీని అర్థం ఏంది? రోల్ లేకుండా యూజర్ డమ్మీ. ట్రాన్సాక్షన్స్ లేకుండా రోల్ డమ్మీ. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ లేకుండా ట్రాన్సాక్షన్ డమ్మీ. ఫీల్డ్ వ్యాస్ లేకుండా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కూడా పనిచేయవు. ఇవన్నీ ఇదే సెక్యూరిటీ స్ట్రాటజీ. రైట్, సెక్యూరిటీ స్ట్రాటజీ.
చాలా మంది చాలా ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఇంటర్వ్యూలో డిఫాల్ట్ గా సింపుల్ మాట మాట్లాడతాడు. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఎస్ఏపి సెక్యూరిటీ స్ట్రాటజీ అంటాడు. సింపుల్. ఇఫ్ సంబడి ఆస్క్ మీ, ఐ వుడ్ సే ఎస్ఏపి సెక్యూరిటీ స్ట్రాటజీ వర్క్స్ ఆన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆథరైజేషన్ ఫీల్డ్స్. దిస్ ఆల్ ది ఎంటైర్ స్టోరీ, కట్ షార్ట్, దట్స్ ఇట్. ఆడు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇఫ్ సంబడి ఐ వుడ్ SAP security runs on the authorization objects and field values. That's it, the entire show. Okay. అసలు ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ ఏంది, మనం మాట్లాడుకుంది ట్రాన్సాక్షన్స్ కదా, మీరు అనొచ్చు దీనికి దానికి సంబంధం ఏందనేది. దేర్ కమ్స్ టు ది యాక్చువల్ స్టోరీ ఆఫ్ యువర్ ఆథరైజేషన్ కాన్సెప్ట్స్. ఆల్రైట్. సో SU01 లో మనం ఏ యాక్టివిటీస్ చేస్తున్నాం, SU01 లో మనం ఏ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం, మనం యూజర్ క్రియేట్ చేయగలుగుతున్నాం, చేంజ్ చేయగలుగుతున్నాం, డిస్ప్లే చేయగలుగుతాం. డిస్ప్లే కూడా ఒక యాక్సెసే కావాలి. రీడ్ ఓన్లీ, మనం ఒక ఎక్సెల్ కి ఒక వర్డ్ ఫార్మాట్ ఎప్పుడన్నా మెయిల్లో చూసావా, రీడ్ ఓన్లీ, ఇవన్నీ పర్మిషన్సే కదా. ఫోల్డర్ పర్మిషన్స్ కూడా ఇస్తుంటారు. మన కార్పొరేట్ లో మనకు రైట్ ఇయర్ కదా, ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా SU01 లో దేర్ ఆర్ మల్టిపుల్ టాస్క్స్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ ఆర్ వీ విల్ పర్ఫార్మ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ రోల్. To perform each and every task in the particular transaction, there comes the authorization objects. Yeah, authorization objects to perform a particular task. Objects antane various tasks perform cheyadaniki objects manaku help aitayi. Authorization fields to task ఎగ్జిక్యూషన్ కి ఇంపార్టెంట్ అవుతాయి. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఇదేంది నేను కదా, ఇక్కడికి వెళ్ళమని చెప్పాను కదా, మరి కనబడతాయన్ని. సపోజ్ నేను ఇక్కడ ఇది తీసేసా, ఓకే, I remove this one as well. ఇక్కడ తీసేయచ్చు. టు రిమూవ్ అ ట్రాన్సాక్షన్, దిస్ ఇస్ ద ఆప్షన్. యా, సేమ్ ఆల్రెడీ జనరేట్ అయింది కాబట్టి రోల్ ని, అంటే ఐ మీన్ ప్రొఫైల్ ట్యాగ్ అయింది కాబట్టి ఊరికే ట్యాగ్ చేయం కదా ఒకటేసారి. ఐ థింక్ ఐవ్ కమ్ టు ఎస్వర్కాల్ ఐడి. ఎస్వర్కాల్ ఐడిలో ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ ఉండకూడదు, మనం దాని నుంచి చేద్దాం. దట్స్ ఓకే. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం టెక్నికల్ నేమ్స్ ఆన్ చేసినాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందని. ఎనీవేస్ ఐ విల్ డూ ఇట్, దట్ విల్ బి ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇది తీసేసాను అంతే కదా, సేవ్ చేద్దాం. ఇంతకుముందు టెక్నికల్ నేమ్స్ కూడా ఆన్ చేసేసుకుందాం పనిలో పని, మళ్ళీ ఎందుకు ఒక అడిషనల్ స్టెప్. ఐ సేవ్ ఇట్ ఫర్ పర్మనెంట్. అంటే ఈ యూజర్ ఐడి ఎప్పుడైనా పిఎఫ్సిజికి వస్తే అవన్నీ ఆన్ ఉంటాయి అంత ఆడతాం. Sorry, I need to go here. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏమి ఉండాలి దీంట్లో, SU01 ఒకటే ఉండాలి. ఉందా? పర్ఫెక్ట్. ఓకే, కాసేపు ఇవన్నీ తీసేస్తాను నేను. ఇది S_T కోడ్, ఇది ఆబ్జెక్ట్ అన్నాం, ఇది ఫీల్డ్ ఆబ్జెక్ట్, దీని గురించి మర్చిపోయాం, సారీ. ఇది ఆబ్జెక్ట్ క్లాస్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ అండర్ ఏ క్లాస్. నువ్వేమి చేయవు, SAP కూడా ఇట్లా ఇస్తాడు కేటగరైజేషన్. ఓకే, ఇది మనం కొత్తగా ఏమి క్రియేట్ చేసుకోము. ఓకే, ఆల్రెడీ ప్రతి ట్రాన్సాక్షన్ కింద ఏం ఆబ్జెక్ట్స్ ఉండాలి, ఆబ్జెక్ట్స్ కింద ఏం వాల్యూస్ ఉండాలో వాడు చెప్తాడు, కానీ ఖచ్చితంగా అన్ని వాల్యూస్ ఏమి ఇయ్యాడు. అదే మన పని. దట్ ఈస్ కాల్డ్ ద రోల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏ ఆబ్జెక్ట్ కింద ఏ వాల్యూ పెట్టాలి ఏందనేది మన పంచాయతీ పొద్దున్న లేస్తే. సో SU01 అనేది AST కోడ్ కింద ఉంది. దీన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. ఎందుకు చేయలేము అనేది మీకు తెలుస్తుంది ఈవెన్చువల్గా. సపోజ్ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఉన్నాయి, నేనేం చేస్తాను, ఈ అన్నిటిని డిలీట్ చేసేస్తాను. getting started. ఇదే యూజర్ ఐడి డెమో కదా.
ఇన్యాక్టివేట్ అన్నాను, మైనస్ కొడుతున్నాను. ఇంతకుముందు కూడా ట్రాన్సాక్షన్ తీసేటప్పుడు మైనస్ కొట్టాను, చూసారా? ఇవన్నీ వాల్యూస్ వచ్చేసినాయి ఆటోమేటిక్గా, రైట్? నేనేం చేయలేదు. నేను ఇప్పటివరకు రోల్ లోపల ఏమైనా యాడ్ చేశాను? ఏమీ చేయలేదు. కొన్ని ఎల్లోలు ఉంటే వాటిని గ్రీన్ చేశాను. ఆల్రైట్, నేను రోల్ చేంజ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఏముంది? ఐవ్ గాట్ ఓన్లీ SU01. ఓకే, ఇదే యూజర్ వర్క్ ఫర్గెట్. ఇప్పుడు నేను SU01 కొడతాను. యు ఆర్ నాట్ ఆథరైజ్ టు యూజ్ ట్రాన్సాక్షన్ SU01 అని చెప్పింది. ఓకే, ఈ ఐడి ఏంటిది? దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, వర్క్ అనే ఐడి. ఓకే, నేను ఎక్కడున్నాను? ఐ విల్ గో టు మై డెమో యూజర్, అడ్మిన్ యూజర్లో ఉన్నా. ఐ విల్ గో స్టెప్ బ్యాక్ స్పేస్ కొడితే నేను రోల్ క్రియేట్ చేసింది వస్తుంది. SU01 ఉంది కదా యాక్సెస్. రోల్ లోపలికి వెళ్ళినా కూడా SU01 యాక్సెస్ ఉంది. కాకపోతే మిగతా మనం కొన్ని మైనస్ కొట్టుకుంటూ వెళ్ళాం కదా, వి ఇన్యాక్టివేటెడ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్. కానీ ఇక్కడ ఓన్లీ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది, S_2 ఇకుండా SU01 ట్రాన్సాక్షన్ యాక్సెస్ ఉంది కదా, మరి ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే, యాజ్ ఐ సెడ్ రైట్, యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ డమీ వితౌట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు SU01 అంది. That is because you have inactivated certain things here. Sorry, the option tha. నేను డిస్ప్లేలో ఉన్నాను, మై బ్యాడ్. ఐ నీడ్ టు గో టు చేంజ్. అప్పుడే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది. నేను ఇప్పుడు వీటిని ఏం చేస్తాను, అప్పుడు చేంజ్లోకి వెళ్తే ఇది యాక్టివేట్ ఐకాన్ వచ్చింది కదా, ఇంతకుముందే మైనస్ వచ్చింది. ఈ మైనస్ అంటే డియాక్టివేట్, ఇదంటే యాక్టివేట్. యాక్టివేట్ అంటే మన లైవ్లో ఉన్నట్టు. ఇంతకుముందు అవన్నీ మనం గ్రేడ్ అవుట్ చేసాం అన్నట్టు ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అన్ని యాక్టివేట్ చేసిన. ఏం యాక్టివేట్ చేసినా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ యాక్టివేట్ చేసిన దాని కింద ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ SU01 వస్తుందా? వచ్చింది కదా. సో యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ డమీ వితౌట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. ఓకే, let's continue tomorrow with the options within PFCG. As I said, right, it will take 3 to 4 classes. We'll be moving around PFCG only, so it has got that much importance. Yeah, so meanwhile మీరు అసలు SAP లో I'll do one thing. Yeah, you try to create these SAP security roles or transactions, whatever. మీరు ట్రై చేయండి క్రియేట్ చేస్తూ. Then I have posted that Yati's number in the chat. Try to speak to her and also share my credentials with you. Try to see if you can access when you get a chance. Yeah, to start with, this week would be very important for you guys for practicing. You need to start. I'll try to post the recording today. I'll sort this out. I'll ensure that daily you're getting the links. You can download your, but I don't think I'll be keeping those videos in my drive for a longer time, not more than 3 to 4 days. At least for a week I'll try to manage that. But every Sunday I'll be again cleaning up the data. So you find your ways of storing those recordings with you. I'm a request not to share, but yeah, please keep it with you. That's my request. Anything else before we close the session today? We'll catch up tomorrow same time. You'll get the invitation.